సో ఇక్కడికి వచ్చి సో ఏ ఫీల్డ్స్ మనం ఈ ఆబ్జెక్ట్ లో ఏ ఫీల్డ్స్ ని మనము మల్టిప్లై చేయాలనుకుంటున్నాం అంటే సో టీచర్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఈ టీచర్ ఆబ్జెక్ట్ లో ఉన్న సో ఏంటి అవర్లీ రేట్ ని ఓకేనా మల్టిప్లైడ్ బై ఓకేనా సో దాని నంబర్ ఆఫ్ అవర్స్ తో నేను మల్టిప్లై చేస్తున్నాను అనమాట ఓకేనా ఇది ఓకే. ఓకే సో సింపుల్ మల్టిప్లికేషన్ సో మనం రాసిన సింటాక్స్ కరెక్టా కాదంటే చెక్ సింటాక్స్ ఓకే సో హ్మ్. సింటాక్స్ చేసిన తర్వాత నో సింటాక్స్ ఎర్రర్స్ ఫౌండ్ ఓకే సో ఇక్కడ హెల్ప్ టెక్స్ట్ అంటే మనము యూజర్ ఇంటర్ఫేస్ లో ఐ సింబల్ కనిపించి అక్కడ ఏమైనా వాట్ దిస్ ఫీల్డ్ ఈజ్ అబౌట్ అని చెప్పేసి డిస్ప్లే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే సో హెల్ప్ టెక్స్ట్ లో రాయొచ్చు లైక్ టోటల్ ఇన్కమ్ పేమెంట్ ఫర్ దిస్ టీచర్ అని చెప్పేసి ఓకేనా ఏదో ఒకటి మనకి ఏది కావాల్సి ఉంటే అది హెల్ప్ టెక్స్ట్ నెక్స్ట్ ఓకేనా ఇక్కడ చూడండి నెక్స్ట్. బ్లాంక్ ఫీల్డ్ హ్యాండ్లింగ్ ఓకేనా సో ఇఫ్ యువర్ ఫార్ములా రెఫరెన్సెస్ ఎనీ నంబర్ కరెన్సీ ఆర్ పర్సెంటేజ్ ఫీల్డ్ స్పెసిఫై వాట్ హ్యాపెన్స్ టు ద ఫార్ములా అవుట్పుట్ వెన్ దేర్ వాల్యూస్ ఆర్ బ్లాంక్ అంటే దీని మీనింగ్ ఏంటంటే సో సపోజ్ మనం ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనం ఈ ఫార్ములాలో అంటే ఈ ఫార్ములా రాసే దాంట్లో వాట్ ఈస్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్ మనం రాస్తున్న ఫార్ములా సింటాక్స్ లో ఓకే సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ నంబర్ కానీ కరెన్సీ కానీ పర్సెంటేజ్ ఫీల్డ్స్ కానీ తీసుకున్నప్పుడు ఓకే స్పెసిఫై వాట్ హ్యాపెన్స్ ఎప్పుడు ఈ టైప్ తీసుకున్నప్పుడు ఓకేనా ఎప్పుడు ఫార్ములా ఫీల్డ్ అవుట్పుట్ వెన్ దర్ వాల్యూస్ ఆర్ బ్లాంక్ అంటే సో ఈ వాల్యూస్ బ్లాంక్ ఉన్నప్పుడు అంటే ఈ వాల్యూస్ బ్లాంక్ అంటే బ్లాంక్ ఎప్పుడు ఉంటాయి నేను క్రియేట్ చేశాను ఓకేనా సపోజ్ నెంబర్ ఆఫ్ అవర్స్ అంటే ఏమి వాల్యూ ఇవ్వలేదు దెన్ ఇట్ విల్ బి బ్లాంక్ అనమాట అర్థమవుతుందా ఓకే. అలా ఉన్నప్పుడు సో అంటే ఈ ఫార్ములాలో వాడుతున్న ఈ నంబర్ ఫీల్డ్ కానీ కరెన్సీ ఫీల్డ్ కానీ పర్సెంటేజ్ ఫీల్డ్ కానీ ఏమైనా బ్లాంక్ ఉన్నప్పుడు సో బ్లాంక్ వాల్యూ ఇంటూ అవర్లీ రేట్ 74 ఉంటే అప్పుడు ఏమవ్వాలి అనేది క్వశ్చన్ అనమాట సో ట్రీట్ బ్లాంక్ వాల్యూస్ ఆర్ జీరో అంటే ఇప్పుడు ఈ బ్లాంక్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అవర్స్ ఏమి ఇవ్వకపోతే బ్లాంక్ వాల్యూస్ బ్లాంక్ అంటే ఇక్కడ జీరో ఇవ్వకుండా సపోజ్ ఇక్కడ జీరో ఇస్తే జీరో వాల్యూ అలా కాకుండా ఇది ఉంటే దిస్ ఇస్ ద బ్లాంక్ అర్థమవుతుందా ఓకే. సో ఇప్పుడు ఏమంటున్నామంటే వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే అంటే డిఫాల్ట్ గా ఏం చెక్ బాక్స్ ట్రీట్ బ్లాంక్ వాల్యూస్ as జీరోస్ అంటే బ్లాంక్ వాల్యూ ఈ నంబర్ కానీ పర్సెంటేజ్ కానీ కరెన్సీ కానీ బ్లాంక్ ఉంటే సో వీఆర్ ట్రీటింగ్ దెమ్ యాజ్ జీరోస్ ఓకే ఓకే సో అప్పుడు ఏమవుతుంది సపోజ్ నంబర్ ఆఫ్ అవర్స్ అనేది జీరో ఉందనుకో సో జీరో ఇంటూ అవర్లీ రేట్ ఇంటూ జీరో అవుతుంది టోటల్ ఫార్ములా వాల్యూ అర్థమవుతుంది అవుట్పుట్ ఓకే. జీరో అవుతుంది ఓకేనా అలా కాకుండా ఇఫ్ యూ ట్రీట్ బ్లాంక్ వాల్యూస్ as బ్లాంక్ సో ఇట్ విల్ నాట్ గివ్ జీరో సో జీరో ఇంటూ వాల్యూ ఇంటూ బ్లాంక్ ఇట్ విల్ గివ్ ద బ్లాంక్ వాల్యూ ఓన్లీ అర్థమవుతుందా ఓకే అప్పుడు ఓకే అంటే బ్లాంక్ నేనేం చెప్తాను అంటే సపోజ్ ఇక్కడ కొత్త ఫీల్డ్ క్రియేట్ అవుతుంది ఇఫ్ యూఆర్ ట్రీటింగ్ ద బ్లాంక్ వాల్యూస్ as జీరోస్ మన ఫార్ములా ఫీల్డ్ వాల్యూ జీరో వస్తుంది ఓకే ఇప్పుడు ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ వాల్యూ ఓకే అర్థమవుతుందా ఓకే శివ శివ మళ్ళీ ఒకసారి చెప్పరా? ఓకే ఇక్కడ చూడండి సో నెంబర్ ఆఫ్ అవర్స్ ఇక్కడ జీరో లేదు దెన్ దట్ మీన్స్ ఇట్ ఇస్ ఎ బ్లాంక్ వాల్యూ ఓకే దట్ మీన్స్ ఇట్స్ ఎ బ్లాంక్ వాల్యూ ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే సో ట్రీట్ ఇక్కడ చదవండి ఇఫ్ యువర్ ఫార్ములా రెఫరెన్సెస్ ఎనీ నెంబర్ కరెన్సీ ఆర్ పర్సెంటేజ్ ఫీల్ అంటే సో మన ఫార్ములాలో మనం ఇక్కడ వాడుతున్న ఫార్ములాలో సో యూ కెన్ ఎనీథింగ్ ఓకేనా సో నంబర్ టైప్ కానీ కరెన్సీ టైప్ కానీ పర్సెంటేజ్ ఓకే. టైప్ కానీ ఉన్నప్పుడు సో ఆ వాల్యూ అంటే ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఫీల్డ్ యొక్క వాల్యూ బ్లాంక్ ఉంటే మనం వాట్ ఎగ్జాక్ట్లీ వీ నీడ్ టు టేక్ ఓకేనా సో సపోజ్ ఇక్కడ అవర్లీ రేట్ లేకపోతే నెంబర్ ఆఫ్ అవర్స్ జీరో లేకుండా బ్లాంక్ ఉంది అంటే ఇక్కడ వాల్యూ ఎక్కడ చూడండి ఓకేనా ఇక్కడ ఏముంది బ్లాంక్ ఉంది అవునా జీరో లేదు బ్లాంక్ ఉంది అవును. సో ఇప్పుడు ఏమంటున్నామంటే సో ఇఫ్ బ్లాంక్ వాల్యూ ఉంటే ఆ బ్లాంక్ వాల్యూస్ ని జీరోగా కన్సిడర్ చేయండి అంటున్నాం అర్థమవుతుందా ఓకే. ఓకే. అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు నంబర్ ఆఫ్ అవర్స్ జీరో బ్లాంక్ వాల్యూ కాబట్టి బ్లాంక్ వాల్యూని జీరోగా కన్సిడర్ చేయమంటున్నాం కాబట్టి 74 ఇంటూ జీరో సో అవర్ నెట్ పేమెంట్ వాల్యూ విల్ బికమ్ ద జీరో ఓకే జీరో. అలా కాకుండా ఇఫ్ యూ ట్రీట్ బ్లాంక్ వాల్యూస్ as బ్లాంక్ ఓన్లీ సో 74 ఇంటూ బ్లాంక్ వాల్యూ ఇట్ విల్ బి బ్లాంక్ ఓన్లీ షుడ్ గివ్ బ్లాంక్ ఓన్లీ ఓకే అర్థమవుతుందా అంటే బ్లాంక్ అంటే సో వితౌట్ ఎనీ ఇక్కడ జీరో లేకుండా ఇలాగే సేమ్ ఇలాగే వస్తుంది అనమాట సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఓకే ఓకే. సో లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఇది ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అంటే ఏ ఫీల్డ్ వాల్యూ ఎవరు కనపడాలని చెప్పేసి క్లిక్ ఆన్ నెక్స్ట్ సేవ్ ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను అంటే బ్లాంక్ వాల్యూస్ ని జీరోగా కన్సిడర్ చేయమన్నాం కాబట్టి
సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అవర్స్ బ్లాంక్ ఉంది, ఐ హ్యావ్ రిమూవ్డ్ ఇట్. ఓకే, సో ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వనప్పుడు మన ఫీల్డ్ వాల్యూ ఎప్పుడు క్యాషియర్ రిఫ్రెష్ చేయండి. లేకపోతే దీన్ని అంటే కాంపాక్ట్ టు కాంపీ అంటే, సో అంటే యాక్చువల్గా ఈ కాంపాక్ట్ కాంపీ అంటే ఏంటంటే ఈ ఫీల్డ్ పొజిషనింగ్, కాంపీ అంటే లైక్ కాంపాక్ట్ అంటే దగ్గర దగ్గర వస్తాయి అనమాట, ఫీల్డ్ లొకేషన్ అనమాట. ఓకే, చూడండి దగ్గర దగ్గర వచ్చే, కాంఫీ అంటే కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట. సో దట్స్ అ డిఫరెన్స్. సో హార్డ్ Okay. ఈ కాంపాక్ట్ నుంచి కాంఫీకి, కాంఫీ నుంచి కాంపాక్ట్ కి చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్రౌజర్ క్యాషే కూడా రిఫ్రెష్ అయ్యి అవుతుంది. కాబట్టి అంటే సంథింగ్ మనం ఏదైనా ఫీల్డ్ యాడ్ చేసినప్పుడు రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఐ సజెస్ట్ యూ టు చేంజ్, రీఫ్రెష్ ద బ్రౌజర్ దిస్ వే. ఓకే, చూడండి నెట్ పేమెంట్ ఇప్పుడు ఏముంది 0.00 ఉంది. ఓకేనా, సో వై ఇట్ ఈస్ గివింగ్ 0 when we have the number of hours as blank? Because we are treating the blank value as a 0. So 74 into 0 will become the 0. That's the reason we Zero. are having the 0. Okay, so now Okay. you put C. Something and a So value. already, okay, so ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఐ సింబల్ అంటే మనం ఇక్కడ హెల్ప్ టెక్స్ట్ ఏదైతే పెట్టామో, సో దట్ విల్ గెట్ డిస్ప్లేడ్ ఇన్ ద హెల్ప్ టెక్స్ట్ ఐ సింబల్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ హియర్ ఇస్ number of Okay. hours. I will give number of hours as 2. Now 2 into 74. అర్థమవుతుందా? Okay. 148. అర్థమవుతుందా? Sure. సో అది ఒకటి. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చెప్తాను, ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, సో ఈజ్ బ్లాంక్ ఎలా వాడతాము అనేది చెప్తాను. ఓకేనా, ఈజ్ బ్లాంక్. ఓకేనా, ఓకేనా ఇప్పుడు ఓకేనా, సో What is this blank? అదే చెప్తాను, ఈజ్ బ్లాంక్ అనేది ఎందుకు వాడతాము, ఎలా వాడతాం. ఓకేనా, న్యూ, సో ఫార్ములా ఫీల్డ్. ఓకే, నెక్స్ట్ ఇది నేమే ఈజ్ బ్లాంక్ ఎగ్జాంపుల్ అని ఇస్తా, ఈజ్ బ్లాంక్ ఎగ్జాంపుల్. ఓకే, అర్థమవుతుందా? Okay. Next. నెక్స్ట్ నేనేమిస్తా అంటే రిటర్న్ టైప్ టెక్స్ట్ ఇస్తాను. సో ఎప్పుడైతే నాకు ఏదో ఒక వాల్యూ తీసుకుంటాను, వన్ మినిట్. సారీ గైస్. ఓకే, సో ఇక్కడ సపోజ్ నెంబర్ ఆఫ్ అవర్స్ బ్లాంక్ ఉన్నప్పుడు నేను ఏం డిస్ప్లే చేయాలనుకుంటాను అంటే నంబర్ ఆఫ్ అవర్స్ ఈజ్ బ్లాంక్ అని చెప్పేసి డిస్ప్లే చేయాలి, లేకపోతే నంబర్ ఆఫ్ అవర్స్ ఈజ్ నాట్ బ్లాంక్ అని డిస్ప్లే చేయాలి. ఓకేనా, సో అర్థమే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. Okay. నంబర్ ఆఫ్ అవర్స్ అనే ఫీల్డ్ బ్లాంక్ అంటే ఏం వాల్యూ లేకుండా, 0 లేకుండా ఉంటే నేను ఏం డిస్ప్లే చేయాలనుకుంటానంటే నంబర్ ఆఫ్ అవర్స్ ఈజ్ డిస్ప్లే అని ఒక టెక్స్ట్ లాగా డిస్ప్లే, నంబర్ ఆఫ్ అవర్స్ ఈజ్ బ్లాంక్ అని చెప్పేసి ఒకటి డిస్ప్లే, లేకపోతే నెంబర్ ఆఫ్ అవర్స్ నాట్ బ్లాంక్ అని సింపుల్ గా. ఓకే, Okay. నేను కంపేర్ చేసి, సో నాకు రిటర్న్ టైప్ ఇది ఇలా ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఐ విల్ టేక్ రిటర్న్ టైప్ యాజ్ ఎ టెక్స్ట్. ఓకేనా, Number. Next. Okay. అంటే దీన్ని కంపేర్ చేసి బ్లాంక్ గా ఉంటే ఈ వాల్యూ. ఓకేనా, సపోజ్ నేను కంపేర్ చేసి Okay. బ్లాంక్ గా ఉంటే 0 ఇవ్వండి, లేకపోతే 1 ఇవ్వండి అంటే అప్పుడు రిటర్న్ టైప్ ఏమవుతుంది, నంబర్ అవుతుంది. అవునా, అర్థమవుతుందా? Number. Sure. అంటే ఎప్పుడు ఈజ్ బ్లాంక్ ఉన్నప్పుడు నాకు Number 0 of ఇవ్వండి, blank. లేకపోతే బ్లాంక్ ఉన్నప్పుడు 0, బ్లాంక్ లేకపోతే 1 ఇవ్వాలి. సో అంటే రిటర్న్ టైప్, సో బ్లాంక్ ఉంటే 0 ఇవ్వు, లేకపోతే 1 ఇవ్వు అన్నప్పుడు ఏమవుతుంది, రిటర్న్ టైప్ ఏమవుతుంది, నంబర్ Number అవుతుంది. ఇప్పుడు నేను ఏమనుకుంటాను, టెక్స్ట్ ఇవ్వాలనుకుంటా, బ్లాంక్ ఉంటే నంబర్ ఆఫ్ అవర్స్ ఇస్ బ్లాంక్ అని చెప్పేసి ఇవ్వాలనుకుంటాను, లేకపోతే నంబర్ ఆఫ్ అవర్స్ ఇస్ నాట్ బ్లాంక్ అని చెప్పేసి Okay. ఇవ్వాలనుకుంటాం. సో అప్పుడే రిటర్న్ టైప్ ఏమవుతుంది, ఇప్పుడు Extend అర్థమవుతుందా? text రిటర్న్ టైప్ square. బేస్డ్ ఆన్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు. సో ఐ విల్ చెక్ ద కండిషన్. Text. ఓకే, ఓకేనా, Next. ఓకేనా. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేయాలి. ఎప్పుడు ఇఫ్ మన కండిషన్ ఏంటి, ఇఫ్ ఈజ్ బ్లాంక్ ఆఫ్ Blank of నంబర్ ఆఫ్ అవర్స్. అవునా, hours. ఈజ్ బ్లాంక్ అంటే మనకు నంబర్ ఆఫ్ అవర్స్ ట్రూ అయితే, ఇప్పుడు ఖచ్చితంగా ఈ నంబర్ ఆఫ్ అవర్స్ అనేది ట్రూ అయితే ఈజ్ బ్లాంక్ అనేది ట్రూ అవుతుంది. అవునా, అవునా. ఇప్పుడు నేనేమంటే అవుట్పుట్ అంటే నీకు సుడో కోడ్ రాస్తున్నా ఇక్కడ, అంతే, ఇలాగే రాయం అక్కడ, నంబర్ ఆఫ్ అవర్స్ ఈజ్ బ్లాంక్ అంటే నేను లాజిక్ రాసుకుంటున్నా. ఓకేనా, ఈ లాజిక్ దాంట్లో ఎట్లా రాసామంటే తర్వాత సంగతి. ఎల్స్ ఓకేనా, అవుట్పుట్ నంబర్ ఆఫ్ అవర్స్ ఈజ్ నాట్ బ్లాంక్. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు
ఈజ్ బ్లాంక్ అనేది ట్రూనా కాదా చెక్ చేసి ఇఫ్ కండిషన్ లెక్క ఎప్పుడు పోతుంది ఓకేనా లోపలికి అంటే ఈ లాజిక్ లెక్క ఎప్పుడు పోతుంది ఇఫ్ ఇది ట్రూ అయితే మొత్తం ట్రూ అయితేనే అర్థమవుతుందా Sure. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ ఎలా రాస్తాము ఏంటి అనేది అంటే బేసిక్ అంటే ఎక్కడైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సో ఇఫ్ ఆఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ 18 అనుకో ఓకేనా దెన్ మనం ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాము అవుట్పుట్ సంథింగ్ అవుట్పుట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఓకే Okay. ఓకేనా ఎల్స్ ఓకే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అంతే సింపుల్ గా సో ఇలాంటి లాజిక్ కూడా మనం రాసుకోవచ్చు అనమాట టీచర్ ఏజ్ తీసుకొని లేకపోతే స్టూడెంట్ ఏజ్ తీసుకొని అతని డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్ తీసుకొని కరెంట్ ఉన్న డేట్ కి ఈ డేట్ ఆఫ్ బర్త్ కి 18 ఇయర్స్ నిండితే మనము డిస్ప్లే చేయాలి ఎవరు ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని అలా అయినా ఫార్ములా ఫీల్డ్ మనం క్రియేట్ చేయొచ్చు సో సింపుల్ గా నేను ఏం చేయాలనుకుంటాను అంటే ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఎలా తీసుకోవాలి ఓకేనా సో ఇఫ్ కండిషన్ నేను ఏం చేస్తాను అంటే ఇఫ్ కండిషన్ ఏంటి ఓకేనా ఇఫ్ కండిషన్ గురించి మనం ఒకసారి చూద్దాం ఓకేనా ఓకే ఇక్కడ చూడండి సో దిస్ ఇస్ ద ఇఫ్ కండిషన్ ఓకేనా సో ఇఫ్ కండిషన్ లో ఏముందని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా సో వీ కెన్ యాక్చువల్లీ టేక్ ద హెల్ప్ అప్ ఓకేనా సో ఫస్ట్ ఏముంటది లాజికల్ టెస్ట్ ఉంటుంది వాల్యూ ఇఫ్ ట్రూ వాల్యూ ఇఫ్ ఫాల్స్ ఓకేనా సో దీని ఒక ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను ఓకేనా సో ఇఫ్ లో 3 పారామీటర్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి కండిషన్ ఓకేనా అంటే ఫస్ట్ పారామీటర్లు ఏం రాస్తాము కండిషన్ రాస్తాం ఓకేనా ఓకే ఇక్కడ ఏం చెప్తున్నానంటే వాట్ ఈస్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్ ఇఫ్ ఈజ్ హ్యావింగ్ ద 3 పారామీటర్స్ అంటే ఇఫ్ కండిషన్ వాడితే దాంట్లో 3 పారామీటర్స్ ఉండాలి ఓకేనా ఒకటి వచ్చేసి ఫస్ట్ పారామీటర్ వచ్చేసి లాజికల్ టెస్ట్ అంటే కండిషన్ రాస్తాం అనమాట ఆ కండిషన్ ట్రూ అయితే నాకు ఈ వాల్యూ ఇస్తుంది ఓకేనా ఓకేనా ఆ కండిషన్ ఫాల్స్ Okay. అయితే నాకు ఇక్కడ ఉన్న వాల్యూ ఇవ్వాలి ఓకేనా ఓకే ఎగ్జాంపుల్ చూపిస్తా చూడ ఏమన్నా కాంప్లెక్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు సింపుల్ ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వలేదు ఓకే సో నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే ఇంకో ఎగ్జాంపుల్ గా ఇఫ్ ఏజ్ ఎలా రాసాడు ఏజ్ అండర్ స్కోర్ సి గ్రేటర్ దాన్ 18 సో ఇప్పుడు ఇది కండిషన్ ఈ కండిషన్ ట్రూ అయినా మనం ఓపెన్ చేసిన రికార్డ్ కి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఈ కండిషన్ సాటిస్ఫై కాని రికార్డ్స్ కి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అర్థమవుతుందా సో ఇలాంటి అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇఫ్ కండిషన్ ఇక్కడ ఎలా రాస్తామంటే 3 పారామీటర్స్ ఒకటి ఫస్ట్ పారామీటర్ వచ్చేసి కండిషన్ ఈ కండిషన్ ట్రూ అయితే ఏం డిస్ప్లే చేయాలో ఇది ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఏం డిస్ప్లే చేయాలో థర్డ్ సెకండ్ పారామీటర్ దట్స్ వాట్ ఈస్ ట్రైంగ్ టు సే ఓకేనా అంటే ఓకే సో ఇక్కడ బేసిక్ గా ఇఫ్ యూ రీడ్ ఎవ్రీథింగ్ సో దట్ విల్ యాక్చువల్లీ ఫాల్స్ టు దట్ వన్ అనమాట సో వాల్యూ ఇఫ్ ట్రూ అంటే ఇది ట్రూ అయితే ఇక్కడ ఏం వాల్యూ డిస్ప్లే చేయలేదు సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి ఈజ్ బ్లాంక్ అనేది అంటే ఈ వాల్యూ బ్లాంక్ ఉంటే నాకు ఏ టెక్స్ట్ వాల్యూ ఏమి ఇవ్వాలి అంటే ఈ ఫీల్డ్ వాల్యూ ఐ షుడ్ యాక్చువల్లీ గివ్ నంబర్ ఇస్ బ్లాంక్ లేకపోతే నంబర్ ఇస్ నాట్ బ్లాంక్ అని చెప్పేసి ఫస్ట్ నేను ఏం చేయాలి ఇఫ్ కండిషన్ తీసుకోవాలి సో ఇఫ్ కండిషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ దిస్ ఫంక్షన్ చెప్తా ఇక్కడ మనం కండిషన్ రాస్తాం ఓకేనా సో ఇక్కడ Okay. నేనేం రాస్తాను ఈజ్ బ్లాంక్ అంటే ఈజ్ బ్లాంక్ ఫంక్షన్ తీసుకోవాలి ఈజ్ బ్లాంక్ ఓకేనా ఇక్కడ ఏమి ఇస్తాము ఈజ్ బ్లాంక్ తీసుకొని దాంట్లో ఒక పారామీటర్ పాస్ చేస్తాం ఓకేనా సో ఇది ఎప్పుడు ట్రూ ఇస్తుంది ఈజ్ Expression. బ్లాంక్ అనేది మనం పంపించిన వాల్యూ అంటే నంబర్ ఆఫ్ అవర్స్ అనేది నిజంగా బ్లాంక్ అయితే ఈజ్ బ్లాంక్ అనేది ట్రూ అవుతుంది ట్రూ అర్థమవుతుందా అవుతుంది ఎప్పుడైతే బ్లాంక్ లేకుండా ఏదో 0 కానీ 1 కానీ వస్తే ఈజ్ బ్లాంక్ అనేది ఫాల్స్ అవుతుంది ఫాల్స్ కదా విశ్వ Okay. ఆర్ యు ఫాలోయింగ్ మీ విశ్వ ఓకేనా Yes. క్లిక్ ఈజ్ బ్లాంక్ అని ఇస్తాను ఇక్కడ ఏం పాస్ చేస్తానంటే నేను నెంబర్ ఆఫ్ అవర్స్ పాస్ చేస్తాను ఓకేనా సో టీచర్ ఆబ్జెక్ట్ లోనే నెంబర్ ఆఫ్ అవర్స్ పాస్ చేస్తాను ఓకేనా నెంబర్ ఆఫ్ అవర్స్ సో ఇది ఎప్పుడు నేను అంటే 0 కాకుండా నాన్ జీరో అంటే బ్లాంక్ కాకుండా ఏం వాల్యూస్ ఇచ్చినా ఈజ్ బ్లాంక్ అనేది ఫాల్స్ అవుతుంది ఓకేనా లేదంటే ట్రూ అవుతుంది సో ఇప్పుడు ఈజ్ బ్లాంక్ అనేది ట్రూ ఎప్పుడు అయినప్పుడు నేను ఏమి ఇవ్వాలనుకుంటా అంటే నంబర్ ఆఫ్ అవర్స్ ఈజ్ బ్లాంక్ ఓకేనా అర్థమవుతుందా ఇది Very good. నేను ఎందుకు టెక్స్ట్ సింగిల్ కోర్స్ లో రాస్తున్నానంటే నంబర్ టెక్స్ట్ ఫీల్డ్స్ కాబట్టి అర్థమవుతుందా హలో ఓకే నంబర్ ఆఫ్ అవర్స్ ఈజ్ నాట్ బ్లాంక్ ఓకే సో ఇలా కండిషన్ రాశాను అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మనం okay. కాంప్లెక్స్ కండిషన్స్ రావాల్సిన అవసరం ఉంటుంది అలాంటప్పుడు మనము ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ మన సింటాక్స్ కరెక్ట్ కాదని చెక్ చేసుకోవాలన్నమాట ఓకే సో ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూపించేస్తుంది ఓకే ఓకే సో నేనేం చేస్తానంటే సో నెక్స్ట్
number of hours ఇక్కడ we are treating it as zeros only, so let's see what happens. Okay, Next. click on next, Next. save. Save. సో ఇప్పుడు సింపుల్ గా మనం ఈజ్ బ్లాంక్ చేసి ఈజ్ బ్లాంక్ అంటే నంబర్ ఆఫ్ అవర్స్ అనేది బ్లాంక్ అయినప్పుడు నేను ఇక్కడ ఒక టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ అంటే ఫార్ములా టైప్ ఆఫ్ టెక్స్ట్ నేను డిస్ప్లే చేస్తున్నాను. బ్లాంక్ అయితే బ్లాంక్ అని డిస్ప్లే చేస్తుంది. బ్లాంక్ అంటే అంటే నాన్ బ్లాంక్ అంటే ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ బ్లాంక్. ఓకేనా, జీరో ఉన్నా కూడా నాట్ బ్లాంకే. ఓకేనా, సో లెట్స్ రిఫ్రెష్ ఇట్ వన్స్. Okay. ఇక్కడ చూడండి, సో నేను నెంబర్ ఆఫ్ అవర్స్ Hmm. నాట్ బ్లాంక్ ఉంది అనమాట. నమ్ ఈజ్ నాట్ బ్లాంక్. ఇక్కడ నేను ఇది తీసేసి సింపుల్ గా నేను జీరో అంటే నాట్ బ్లాంక్ ఇస్తానంట. ఓకేనా, ఒక నిమిషం. సో 800. To display number of hours is blank example. Should actually display number of hours is blank actually. Not blank reference. Okay, so maybe, so 1 minute. So we are treating blank values as zeros. Maybe that might be the reason. One minute. Blank values in blank display. And e particular field ki we will treat blank values as blank only. So okay, blank values in zero ga kaakunda. So blank values ni blanks gaane display చేద్దాం. Okay. ఒక నిమిషం guys. ఒక నిమిషం guys. అలా ఇక్కడ, so because we are treating let me edit. We are treating blanks as zeros. Okay, na? So I will treat blanks as blanks only. So let me save it. Save. So now let's retry this one. Okay. Let's retry now. ఎందుకంటే ఈ పర్టికులర్ ఫీల్డ్ కి మనము బ్లాంక్ యాజ్ బ్లాంక్స్ డిస్ప్లే చేస్తే ట్రీట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, సో నంబర్ ఆఫ్ అవర్స్ ఇస్ బ్లాంక్. ఓకే, అర్థమవుతుందా? Okay. సో నౌ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ సంథింగ్ నాన్ బ్లాంక్ ఈజ్ నాట్ బ్లాంక్. అర్థమవుతుందా? Okay. ఓకే. అంటే మనం అక్కడ వాల్యూస్ అనేది చేంజ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది ఇస్ బ్లాంక్ దీంతో. blank. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అక్కడ వీఆర్ ట్రీటింగ్ బ్లాంక్స్ యాజ్ బ్లాంక్స్ అయితే మనకి కరెక్ట్ గా ఆ పర్టికులర్ ఫీల్డ్ కి బ్లాంక్స్ జీరో Okay. చేస్తే, సో ఆల్వేస్ మనం బ్లాంక్ ఇచ్చినా కూడా జీరో చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ బి ఆల్వేస్ నాట్ బ్లాంక్. అర్థమవుతుందా? బ్లాంక్. ఓకే ఓకే. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఓకేనా, అది Okay. ఈజ్ బ్లాంక్ అంటే ఏంటి, ఇఫ్ కండిషన్ ఎలా చెక్ చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకేనా, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. సో రెండు డేట్స్ లేకపోతే, సో లెట్స్ టేక్ స్టూడెంట్ లేదా ఒక డేట్ ఫీల్డ్ ఏదైనా ఉంటే, సో ఇట్ వుడ్ బి బెటర్ టెక్స్ట్ లైన్. Date field. Okay, so I'll try to create the date field here, like date of birth, and I will create a formula to calculate the age. Okay, let's create date of birth of the on the student object. So let's create one date type. Okay. Sure.
Okay, so I will create date of birth. Click on next. సో డిఫాల్ట్ గా అంటే డిఫాల్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఇయర్ ఇచ్చుకోవాలి, ఓకేనా, అర్థమవుతుందా? సో ఇవ్వాలనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ పుట్ any value. Okay, so I would like to give default date as maybe date. So I'll like to give the default date as 1990 something, maybe 1995. Month I'll give 01, day 26, like that. So let's check syntax. ఓకే, సో డిఫాల్ట్ గా మనము న్యూ క్లిక్ ఇవ్వగలిగినప్పుడు కానీ సో డిఫాల్ట్ గా 1995 Jan 26 ఇవ్వాలి, ఓకేనా? సో దట్స్ ద డిఫాల్ట్ వాల్యూ. సో నేనేం ఇక్కడ కూడా నేను వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ ద ఫార్ములా దట్ ఐఎమ్ ట్రైయింగ్ టు యూజ్ హియర్. సో డేట్, అర్థమవుతుందా? ఇక్కడ కూడా దిస్ ఆల్సో లైక్ ఫార్ములా ఫీల్డ్. ఓకే, సో హైడ్ ఫార్ములా ఎడిటర్, షో ఫార్ములా ఎడిటర్. ఓకే, ఓకేనా? నెక్స్ట్ ఐ విల్ క్లిక్ ఆన్ నెక్స్ట్. డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్ ఆల్రెడీ ఉందా? స్టూడెంట్ బిఫోర్ క్రియేట్ చేసాం కదా దీంతో, అంటే ఫీల్డ్స్ అట్లా. మరి ఎందుకు ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు? మేబీ వి డిడ్ంట్ యాడ్ ఇట్. ఓకే, సో లెట్స్ క్లిక్ ఆన్ ఎడిట్ దిస్ వన్. విల్ చెక్ వై వి ఆర్ నాట్ ఏబుల్ టు. సో ఇక్కడ ఫార్ములా డిఫాల్ట్ గా ఏదైనా వాల్యూస్ ఇస్తాను. డిఫాల్ట్ గా ఐ విల్ బి టేకింగ్ డేట్. సో ఇయర్ డిఫాల్ట్ ఇయర్ 1995, అంటే ఒక డిఫాల్ట్ గా ఏం డేట్ ఇవ్వకపోతే ఈ ఇయర్ తీసుకోండి, లైక్ డే Jan 26, లైక్ దట్. ఓకే, ఓకే, ఐ క్లిక్ ఆన్ సేవ్. సో ఆ ఫీల్డ్ ఎందుకు కనపడలేదు మనం ఇక్కడ పేజ్ లేఅవుట్ లో చెక్ చేద్దాము. ఓకే, ఎడిట్ ఫీల్డ్ లేఅవుట్. సో ఇక్కడ లెట్ మీ why I'm not able to see it. Okay, date of birth page layout ki add avvaledu, so that's the reason. Okay, so let's add it back, add it to the page layout. Okay, so I'll click on here. So date of birth add chesanu. So let's save it. Now go back to my student and refresh it. Okay, okay, ఓకే, డేట్ ఆఫ్ బర్త్ వచ్చిందా? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే సో కెన్ యాక్చువల్లీ యాడ్ ఇట్. సో మనం ఇందాక డిఫాల్ట్ వాల్యూ యాడ్ చేసాం కదా, అది ఎందుకు కనపడలేదని మీకు డౌట్ రావచ్చు. లెట్ మీ షో యూ. ఇది ఎప్పుడు కనిపిస్తుంది అంటే, సో లెట్ మీ రిఫ్రెష్ ఇట్. సో ఇట్ షుడ్ యాక్చువల్లీ క్లిక్ ఆన్, వెన్ యూ క్లిక్ ఆన్ ద న్యూ, ద డిఫాల్ట్ డేట్ షుడ్ సి పాపులేట్. అర్థమవుతుందా? సో దట్స్ వేర్ డిఫాల్ట్ వాల్యూ షుడ్ విల్ పాపులేట్. ఓకే, సో ఈ వాల్యూతో సేవ్ అని క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా ఈ డేట్ తీసుకుంటా, అంటే మనం ఎంటర్ చేయగానే డిఫాల్ట్ గా ఈ వాల్యూ తీసుకుంటుంది, అవునా? దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ పుట్టింగ్ డిఫాల్ట్ వాల్యూ. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్, సో లెట్స్ క్రియేట్ సో ఇది గుర్తుందా? ఫీల్డ్ డిపెండెన్సీస్ మనము ట్రై చేసాం, గుర్తుందా? ఫీల్డ్ డిపెండెన్సీస్ మనం డిస్కస్ చేసాం అశ్వ, లేదు కదా? ఫీల్డ్ డిపెండెన్సీస్ అంటే ఏం లేదు. సో రెండు పిక్ లిస్ట్ వాల్యూస్ ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సిటీస్ మాత్రమే డిస్ప్లే చేయడము. సో కర్ణాటక సెలెక్ట్ చేసుకున్నప్పుడు కర్ణాటకలో ఉన్న సిటీస్ మాత్రమే డిస్ప్లే చేయడం. ఓకేనా? అంటే ఇది పిక్ లిస్ట్ వాల్యూ, ఇది పిక్ లిస్ట్ వాల్యూనే. సో డిపెండెన్సీ అంటే దిస్ ద డిపెండ్ చేసే ఫీల్డ్. సో డిపెండ్ అయ్యే ఫీల్డ్ లాగా. ఓకేనా? సో ఇది కాన్ఫిగర్ చేయొచ్చు ఎక్కడంటే ఆబ్జెక్ట్ మేనేజర్ లో. నాకు సెట్ ఫీల్డ్ లిస్ట్ ట్రాకింగ్ డిస్కస్ చేశాం కదా, దానికి లెఫ్ట్ సైడ్ లోనే, ఓకేనా, లెఫ్ట్ సైడ్ లోనే ఫీల్డ్ డిపెండెన్సీస్ ఉంటుంది, అక్కడ సెట్ చేయొచ్చు అనమాట. సో ఏంటండి అంటే ఈ పిక్ లిస్ట్ వాల్యూస్ చెప్పావు కదా, దీనికి సంబంధించి క్లాసెస్ ఏమున్నాయా? రికార్డ్ చేశాను. ఓకే, రికార్డింగ్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ క్రియేట్ చేసాము. ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము. సో నౌ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సో ఈ రోజు అంటే నేను ఏ రోజు రికార్డ్ ఓపెన్ చేస్తే ఆ రోజుకి ఈ డేట్ ఆఫ్ బర్త్ కి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉందో నాకు కావాలి. ఇయర్స్
సో ఇయర్స్ డిఫరెన్స్ కావాలంటే ఇయర్స్, లైక్ మంత్స్ డిఫరెన్స్ కావాలంటే మంత్స్, అలా విల్ ట్రై వన్ థింగ్. ఓకే, సో ఇయర్స్ డిఫరెన్స్ మంత్స్ ఓకే. డిఫరెన్స్ అని చెప్పేసి. అంటే ఈ ఫార్ములా పేజ్ డేట్స్ తో ఎలా ఇది చేయాలి అంటే యూస్ చేసుకోవాలి, టెక్స్ట్ తో ఎలా యూస్ చేసుకోవాలి. ఓకేనా, దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ అనమాట. సో అంటే సో వీ నీడ్ టు చెక్ ఫర్ మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మనం వర్క్ చేయాలి. అప్పుడే మనకి ఫార్ములా ఫీల్డ్స్ మీద కొంచెం అవగాహన వస్తుంది. ఓకే, ఓకే. సో లెట్స్ క్రియేట్ న్యూ ఫార్ములా. నెక్స్ట్, సో డిఫ్ ఆఫ్ డేట్స్ అని చెప్పేసి, అంటే ఇయర్ ఏజ్ అని ఏదైనా ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం. సో ఇక్కడ నేను ఎగ్జాక్ట్ గా నెంబర్ ఆఫ్ మంత్స్ ఇయర్స్ డిఫరెన్స్ తీసుకోవాలనుకుంటే ఇట్ విల్ బి నంబర్ డిఫరెన్స్ ఆఫ్ ద నంబర్, రైట్? ఓకేనా, ఒక డేట్ కి ఇంకో డేట్ కి సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు నా ఇయర్స్ తీసుకోవాలనుకుంటే ఇట్ విల్ బి లైక్ బేసికలీ అవుట్పుట్, నా నార్మల్ అవుట్పుట్ విల్ బి నంబర్ ఓన్లీ, రైట్? ఓకే, సో ఐ విల్ టేక్ నంబర్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ సో ఏ రోజు నుంచి ఏ రోజు సబ్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను, ఈ రోజు నుంచి డేట్ ఆఫ్ బర్త్ లో సబ్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను. అవునా, సో ఈ రోజు అంటే టుడే ఎలా తీసుకుంటాము, టుడే. ఓకేనా, టుడే అనే ఫంక్షన్ ఉంటుంది. ఓకేనా, సో టుడే మైనస్, సో ఏం ఫీల్డ్ తీసుకోవాలనుకుంటున్నాను, డేట్ ఆఫ్ బర్త్. సో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లో డేట్, ఇయర్, మంత్ ఉంటుంది. సో దీంట్లో ఇయర్ తీసుకోవాలి. అర్థమవుతుందా? వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్ టుడే అనేది స్టాండర్డ్ ఫంక్షన్. ఓకే, ఓకే. టుడే ఇస్ యాక్చువల్లీ స్టాండర్డ్ ద డేట్. ఓకే, డేట్. డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ టైప్, అంటే ఇయర్, మంత్, డేట్ ఉంటుంది. సో వాట్ ఐ విల్ ట్రై టు టేక్, ఐ విల్ టేక్ ఇయర్ అవుట్ ఆఫ్ దిస్ వన్. ఓకే, హౌ టు టేక్ ఇయర్ అవుట్ ఆఫ్ దిస్ ఇయర్? ఓకేనా, సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, సో రిటర్న్స్ ద ఇయర్ ఆఫ్ ఎ డేట్, అంటే మనం ఒక డేట్ ఇస్తే ఇయర్ ఆఫ్ డేట్ అప్లై చేస్తే దాంట్లో ఉన్న ఇయర్ వస్తుంది. అర్థమవుతుందా? అర్థం కదా? ఇయర్ మనం ఒక డేట్ పాస్ చేసామంటే సపోజ్ 9/9/2020 పాస్ చేస్తే 2020 ఇస్తుంది. ఓకే. సో ఐ విల్ ట్రై టు ఇన్సర్ట్ ఇయర్ ఫంక్షన్ అండ్ ఐ విల్ పుట్ దిస్ టుడే డేట్ దేర్. అర్థమవుతుందా? పుట్ ఇట్ దేర్. ఆల్సో ఇక్కడ కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న ఇయర్ ని నేను తీసుకుంటాను. అంటే రెండు ఇయర్స్, అంటే ఈ రోజు ఇయర్ 2023 మైనస్ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న ఇయర్ ని నేను సబ్స్ట్రాక్ట్ చేయాలని ట్రై చేస్తున్నా. ఓకే, లెట్స్ చెక్ ద సింటాక్స్. చూడండి, దెర్ ఆర్ నో సింటాక్స్. ఇక్కడ ఈ సింటాక్స్ లో ఏమైనా ఇష్యూ ఉంటే, అంటే ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. ఓకేనా, మీకు ఏమైనా అర్థం కాకపోయినా. మళ్ళీ ఒకసారి చెప్పండి. సో ఇక్కడ ఏం లేదండి. సో ఇక్కడ నేనేం తీసుకున్నాను, స్టూడెంట్ ఆబ్జెక్ట్ మీద డేట్ ఆఫ్ బర్త్ అనే ఒక ఫీల్డ్ తీసుకున్నా. ఓకేనా, ఫీల్డ్ తీసుకున్నా, డేట్ ఆఫ్ బర్త్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇట్? ఓకే, ఇట్స్ అ టైప్ ఆఫ్ డేట్. ఓకే, so what is my requirement here is I would like to calculate the age in terms of number of years difference. అర్థమవుతుందా? I am not considering the months difference and all. So you suppose ఒక పర్సన్ 2010 లో పుట్టాడు. ఓకే, ఇట్ కెన్ మీన్ లైక్ సెప్టెంబర్, అక్టోబర్, ఎనీథింగ్. ఓకే, సో ఈ రోజుతో పోలిస్తే అతని ఏజ్ ఎంత, లైక్ 2024 మైనస్ 2010. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు క్యాల్కులేట్. సో ఇలా చేయడానికి నేనేం చేస్తానంటే, సో ఫస్ట్ నేను 2024 తీసుకోండి. సపోజ్ 2025 లో ఇఫ్ ఐ మూవ్ టు 2025, సో ఐ డోంట్ వాంట్ టు హార్డ్ కోడ్ మై ఈ రోజు ఇయర్ ని నేను హార్డ్ కోడ్ చేయదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు పుట్ ఇట్ ఎస్ 2024 హార్డ్ కోడ్ చేయట్లా. సో టుడే అంటే ఇఫ్ యూ ఓపెన్ దిస్ రికార్డ్ in 20 next year, so it will automatically take the 2025 minus that date. So that's the reason I'm taking today. So today means current date. Okay, so today అనేది it will not just give the year. Okay na, year తో పాటు ఈ today అనే ఫంక్షన్ ఏమి ఇస్తుంది అంటే it will actually give the 12 Feb 2024 ఇస్తుంది. Okay, that's what today function gives. అర్థమవుతుందా? So okay, so out of that one I am actually, if I want to take out my year out of this today, I will actually apply year. అర్థమవుతుందా? So it will actually give the 2024. Okay. Minus today function రాశాను. Okay, so today function back end it will be 12 Feb 2024 minus year of
డేట్ ఆఫ్ బర్త్. Date of సో డేట్ ఆఫ్ బర్త్ లో మీరు ఏం వాల్యూ ఇచ్చినా దాంట్లో ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సపోజ్ 1/1/2020 అనుకో మైనస్ 2010. సో లెట్స్ కమ్. Okay. సో ఇట్ విల్ బి 14. ఓకే, Okay. 14 years. So if you get any doubt, you check the syntax. Okay, so మనం ఏమైనా Okay. రాంగ్ చేసినా కూడా ఇట్ విల్ యాక్చువల్లీ సింటాక్స్ ఎర్రర్ రాంగ్ ఇచ్చేస్తాను అనమాట. రెడ్ కలర్ మార్క్ చెక్ సింటాక్స్ చేస్తే. సో క్లిక్ ఆన్ ద నెక్స్ట్, click on the next, or click on the save. Next, save. Now let's take whether, and let's check whether our formula is working perfectly or not. Okay. సో ఇక్కడ 19 ఉంది. సో కరెక్ట్ గా 2024 minus 2005 plus 2005 19 ఉందా? 19. ఓకే, వచ్చిందా? Okay. సో ఇప్పుడు నేనేం చేయాలి? if its value is greater than 18, then I will display he is eligible for the voting. లేకపోతే he is eligible for the voter card. లేకపోతే he is not eligible for the voter card అని చెప్పి డిస్ప్లే చేయాలి. ఓకే, సో నేనేం చేస్తానంటే, సో ఈ డేట్ డిఫరెన్స్ ని జస్ట్ రీనేమ్ చేస్తాను, ఏజ్ అని చెప్పేసి, ఏజ్ ఇన్ ఇయర్స్ అని చెప్పేసి, ఎడిట్. ఓకే, ఏజ్ ఇన్ ఇయర్స్. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా ఏజ్ _in_. ఇది ఎందుకు అండర్స్కోర్ ఇస్తున్నానంటే, ఫీల్డ్ టైప్ షుడ్ బి ఆల్వేస్ there should not be any gaps అనమాట. ఫీల్డ్ నేమ్ లో అంటే ఏపీఐ నేమ్ లో గ్యాప్స్ ఉండకూడదు, అండర్స్కోర్స్ ఉండొచ్చు. లేబుల్లో ఇలా స్పేసెస్ ఉండొచ్చు అనమాట. ఓకే, ఓకే, లెట్స్ సేవ్ ఇట్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ఫార్ములా ఫీల్డ్ మీద ఇంకో ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. ఏంటి? ఇఫ్ కండిషన్, ఇఫ్ ఏజ్ ఇన్ ఇయర్స్ is greater than 18, then he is eligible for the voter card. So I'll click on a new, I'll click on the new formula field. Okay, click on the next. Okay, so ఇక్కడ ఫార్ములా ఫీల్డ్ నేమ్ ఏమి ఇస్తాను? ఈజ్ స్టూడెంట్ ఎలిజిబుల్, eligible ఫర్ ఓటర్ కార్డ్. దిస్ ఇస్ ద లేబుల్. సో యాజ్ సూన్ యాజ్ ఐ ప్రెస్ ద ట్యాబ్, ఇక్కడ అండర్ స్కోర్స్ ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తుంది అనమాట. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఇఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18 years, I would like to give them as a, value as a he is eligible for the voter card. అప్పుడు he is eligible for the voter card అనేది ఏంటి? టెక్స్ట్. కాబట్టి రిటర్న్ టైప్ ఏమవుతుంది? టెక్స్ట్ అవుతుంది, అవునా? ఓకే, క్లిక్ ఆన్ టెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో హియర్ ఐ విల్ టేక్ ద సేమ్. నౌ ఇక్కడ కండిషన్ చెక్ చేయాలి. ఏంటి కండిషన్? ఎలా చెక్ చేస్తాం? ఇఫ్ కండిషన్, ఇఫ్ ఇన్సర్ట్ లాజికల్ టెస్ట్, రిమూవ్ దిస్. ఇఫ్ ఏజ్ ఇన్ ఇయర్స్ ఇన్సర్ట్ గ్రేటర్ దాన్ 18, దెన్ ఇఫ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నేనేం డిస్ప్లే చేస్తున్నాను? దిస్ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓటర్ కార్డ్. అర్థమవుతుందా? ఇక్కడ లేదంటే జస్ట్ నాట్ అని చెప్పేసి సేమ్ టెక్స్టే నాట్. అర్థమవుతుందా? ఓకే, నాట్ ఈజ్ నాట్, ది స్టూడెంట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్. ఓకే, సో చెక్ ద సింటాక్స్, no errors. Click on next. Okay, click on next, save. So again come back to my student record, click on, refresh, hard refresh. This student is eligible for the voter card. Let's check negative scenario. Maybe 2016. The student is not eligible for the voter card. Arthamadana? Okay. See, again, we don't see pencil symbol icons because these are only read-only fields, because we cannot edit it. It only takes the values from other values. That's the reason all the formula fields and all the roll-up summary fields are the
నాన్ ఎడిటబుల్ ఫీల్డ్స్ అంటే రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ అన్నమాట. అర్థమవుతుందా? ఓకే. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? లేదు షూర్. సో నెక్స్ట్ ఇంకో సినారియో మనం చూద్దాం. ఓకే. Hmm. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ అని చెప్పేసి ఒక ఫీల్డ్ యాక్షన్. టెక్స్ట్ ఫీల్డ్ ఒక డేట్ ఫీల్డ్ తీసుకుందాం. సో డేట్ ఆఫ్ జాయినింగ్ అయిన తర్వాత నుంచి మనము ఓరియంటేషన్ కంప్లీషన్ డేట్ అని చెప్పి డ్యూ డేట్ అని చెప్పేసి ఒక ఫీల్డ్ ఉండాలి. అంటే డేట్ ఆఫ్ జాయిన్ అయిన 10 days లో మనకి ఓరియంటేషన్ కంప్లీషన్ అయిపోవాలి. ఓకే, అర్థమవుతుందా? ఓకే. స్టూడెంట్ Hmm. జాయినింగ్ అయిన 10 days లో మనకి ఓరియంటేషన్ కంప్లీట్ అవ్వాలి. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే డేట్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చిన 10 daysకి ఆటోమేటిక్గా ఓరియంటేషన్ డేట్ కూడా మనకి ఆటోమేటిక్గా వచ్చేయాలి. అర్థమవుతుందా? Hmm. సో ఐ విల్ క్రియేట్ ఎ న్యూ ఫీల్డ్ ఆఫ్ టైప్ డేట్ ఆఫ్ జాయినింగ్. ఓకే, ఫార్ములా కాదు, జస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ అని చెప్పేసి నేను ఒక నెక్స్ట్. డేట్ తీసుకుంటా. ఓకే, డేట్ ఆఫ్ జాయినింగ్, అతను ఎప్పుడు జాయిన్ అయినాడు కోచింగ్ అని చెప్పేసి. సో జాయిన్ అయిన డేట్ నుంచి 10 daysలో అంటే ఇప్పుడు సపోజ్ 12th జాయిన్ అయినాడు ప్లస్ 22nd February is the due date for the orientation completion for that student. ఓకే, అర్థమవుతుందా? సో డేట్ ఆఫ్ జాయినింగ్. ఓకే, అర్థమవుతుందా? జస్ట్ సింపుల్ గా యూజర్ నుంచి నేను సపోజ్ డిఫాల్ట్ వాల్యూ నేను ఏం చేసుకుంటే ఇందాక కరెంట్ డేట్ తీసుకుంటా. ఏంటి? టుడే. ఓకేనా? ఓకే. టుడే అంటే నువ్వు రేపు రికార్డ్ న్యూ అని క్లిక్ చేస్తే రేపు డేట్ డిఫాల్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ తీసుకుంటుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. షో అలా కాకుండా మనం మాన్యువల్ గా ఇచ్చుకునే డేట్ ఉండదు దానికి. ఎక్కడ? దీనికా? అంటే టుడే అని చెప్పి అంటున్నావు కదా, అలా కాకుండా మన ఇచ్చిన డేట్ మీరు ఇచ్చుకోవచ్చు, హార్డ్ కోడ్ చేసుకోవచ్చు. ఇందాక ఇచ్చాను కదా, ఇంతకు ముందు ఎగ్జాంపుల్ డేట్ 1990 Jan 126. అది మాన్యువల్ గా అంటే న్యూ అని క్లిక్ ఇచ్చినప్పుడు డిఫాల్ట్ గా ఆ వాల్యూ కనిపిస్తుంది. ఆ వాల్యూ వద్దనుకుంటే మనం కొత్త వాల్యూ అంటే దాని మీద క్లిక్ ఇచ్చి వేరే వాల్యూ ఇచ్చుకోవచ్చు. అర్థమవుతుందా? అదే. ఓకేనా? సో నేను టుడే అనే డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాను. క్లిక్ ఆన్ ద నెక్స్ట్. సో ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ తీసుకున్నా స్టూడెంట్ కి. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను. సో ఈ డిఫాల్ట్ వాల్యూ అనేది ఎలా మీకు హెల్ప్ అవుతుంది అంటే, సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్ వెన్ ఐ క్లిక్ ఆన్ ద న్యూ, సో ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది డిఫాల్ట్ గా ఈ రోజు డేట్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కి మనం హార్డ్ కోడ్ చేసాము, ఇయర్ ఆఫ్ డేట్ ఆఫ్ సంథింగ్ అని. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ జాయినింగ్ ఈ రోజు డేట్ తీసుకుంటాను. ఇక్కడ ఈ 11 ఎందుకు తీసుకుంటుందంటే ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ టైమ్ జోన్ వచ్చేసి లాస్ ఏంజల్స్ ఆర్ అమెరికన్ టైమ్ జోన్ తీసుకున్నాను కాబట్టి సో 11th తీసుకుంటుంది. ఓకే, అర్థమవుతుందా? సో ఇక్కడ స్టూడెంట్, సో దట్స్ ద డిఫాల్ట్ వాల్యూ పర్పస్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కూడా డిఫాల్ట్ గా నేను ఈ వాల్యూ ఇచ్చాను అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తాను అంటే, సో ఐ విల్ క్లిక్ ఆన్ మేబీ గురు నందన్ సంథింగ్. ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ ఇది ఇచ్చాను. సో ట్యూటర్ సమ్వన్, స్టేట్ కేరళ. ఓకే, సో కేరళ సిటీ ఏమేమి కాన్ఫిగర్ చేయలేదు. సో ఈమెయిల్ guru.nandan@yahoo.com. సో డేట్ ఆఫ్ జాయినింగ్ ఈ రోజు సపోజ్ 11th అనుకుందాం. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే, సో డిఫాల్ట్ గా ఆ వాల్యూ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఐ వుడ్ లైక్ టు గెట్ ఎ న్యూ డేట్ ఫీల్డ్. ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ డేట్ ఆఫ్ జాయినింగ్ వాల్యూ ఏమి ఇస్తే ఆ వాల్యూ ప్లస్ 10 days ఓరియంటేషన్ డ్యూ డేట్ అని చెప్పేసి ఒక ఫీల్డ్ క్రియేట్ అవ్వాలి. సో దట్ ఫీల్డ్ వాల్యూ షుడ్ కమ్ ఆటోమేటిక్లీ ఫ్రమ్ దిస్ డేట్ ప్లస్ 10 days. అర్థమవుతుందా? అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ వాల్యూ ఎప్పుడు ఉందో ఆ వాల్యూ ప్లస్ 10 days ఓరియంటేషన్ డ్యూ డేట్ ఆలోగా అయిపోవాలని చెప్పేసి ఓరియంటేషన్ డ్యూ డేట్ రావాలి. సపోజ్ నేను 1st January ఇస్తే ప్లస్ జనవరి ప్లస్ 10 days 11th January డ్యూ డేట్ అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఐ విల్ లెట్స్ గో హెడ్, లెట్స్ క్రియేట్ ఇది ఎలా అచీవ్ చేయాలి? క్లిక్ ఆన్ న్యూ ఫార్ములా ఫీల్డ్ ఆఫ్ టైప్ ఫార్ములా. సో ఇదేంటి? డేట్ ఆఫ్ జాయినింగ్ కి 10 days యాడ్ అవ్వాలన్నమాట. సో ఓరియంటేషన్ డ్యూ డేట్ అని చెప్పేసి ఓరియంటేషన్ డ్యూ డేట్. ఓకే, సో రిటర్న్ టైప్ ఏంటి? డేట్ కి 10 days యాడ్ చేసి మళ్ళీ మనకి డేట్ టైప్ లోనే కావాలనుకుంటున్నాను కాబట్టి నేను రిటర్న్ టైప్ డేటే తీసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ సో నేను నెక్స్ట్ క్లిక్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏ డేట్ కి నేను 10 days యాడ్ చేయాలి? డేట్ ఆఫ్ జాయినింగ్ కి. ఓకే, డేట్ ఆఫ్ జాయినింగ్ కి. ఓకేనా? ఏం ఫీల్డ్ ఇన్సర్ట్ అవ్వలేదు. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్సర్ట్. ఓకే,
ప్లస్ Mm. 10 days. ఓకే, ప్లస్ 10 ఏం చేస్తా, ప్లస్ 10 చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ ఉన్న డేట్ కి 10 days యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా, క్లిక్ ఆన్ సెక్ సింటాక్స్. ఓకే, సింటాక్స్ కి ఏమైనా ఇష్యూ ఉంటే మనకి Okay. మిస్టేక్ ఇష్యూ వస్తుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్, సేవ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, సో లెట్స్ రిఫ్రెష్ ఇట్ హియర్. సో డేట్ ఆఫ్ జాయినింగ్ కి మనకి 10 days యాడ్ అయ్యి మనకు ఓరియంటేషన్ డ్యూ డేట్ అనే ఫీల్డ్ ఒక డేట్ రావాలి. సో రిటర్న్ టైప్ డేట్ ఎందుకు తీసుకున్నానంటే, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ డేట్ ఆల్సో హియర్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఓరియంటేషన్ డ్యూ డేట్ వచ్చేసి 11 Mm. సారీ 5 February 5th అనేది డేట్ ఆఫ్ జాయినింగ్ ప్లస్ 15 10 days ఓరియంటేషన్ డ్యూ డేట్. 15th ఓకేనా, 15th February orientation date. orientation Okay. due date. Okay, so let's suppose if I change it Okay. first. Okay, అర్థమవుతుందా? This is the Shiva, orientation. Mm. చెప్పండి చెప్పండి, you are trying to say something. ఇక్కడ చెప్పండి. వచ్చేసి 10 days 10 అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ ప్లస్ 10 అని చెప్పాను కదా. ఆ 10 అనేది డేస్ కింద ఇది తీసుకుంది, మంత్స్ కింద తీసుకోవచ్చు కదా అది. సో మంత్స్ కింద తీసుకో, లైక్ ప్లస్ 10 యాడ్ చేసినప్పుడు దట్స్ హౌ దే హావ్ కాన్ఫిగర్డ్ అనమాట. ప్లస్ 10 యాడ్ చేసినప్పుడు అన్ని అంటే డేస్ 10 యాడ్ మంత్స్ అవ్వాలని చెప్పేసి. అంటే అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్ ప్లస్ 10 అని చెప్పావు కదా. అక్కడ 10 రాసిన తర్వాత పక్కన డేస్ అని రాయలేదు కదా నువ్వు. రాయలేదు అంటే ఆ కాన్ఫిగరేషన్ వాళ్ళు బ్యాక్ ఎండ్ అలా చేసుకున్నారు. ప్లస్ 10 యాడ్ చేసి 10 days యాడ్ అవ్వాలని చెప్పేసి దట్స్ హౌ దే హావ్ కాన్ఫిగర్డ్. సో నాకు ఈ క్లాస్ వినలేదు, నాకు అర్థం కాలేదు. బట్ ఏదో ఒక డౌట్స్ వస్తున్నాయి. ఏ క్లాస్ వినలేదు? అంటే ఇది మీరు చెప్తున్నారు కదా, ఫీల్డ్ టైప్ సంథింగ్, అది సెట్ ఫీల్డ్ టైప్స్. సెట్ ఫీల్డ్ టైపా? సెలెక్ట్ ఫీల్డ్ టైప్ అంటే రిటర్న్ టైప్ ఏముండాలి? నేను రిటర్న్ టైప్ డేట్ ఉండాలని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి రిటర్న్ మనకి డేటే వస్తుంది అనమాట. అంటే మీరే అదే అడిగి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్ పెట్టిన తర్వాత ప్లస్ 10 అని పెట్టావు కదా. ఆ 10 ని డేస్ లాగే తీసుకుంటుంది. 10 months లో తీసుకోవచ్చు కదా, అట్లా కూడా తీసుకోవచ్చా అని. అలా అంటే వాళ్ళు అలా కాన్ఫిగర్ చేశారు కాబట్టి ప్లస్ 10 యాడ్ చేస్తే 10 తీసుకుంటది. మనకు అలా కాకుండా మంత్స్ యాడ్ కావాలంటే యాడ్ మంత్స్ అనే ఫీల్డ్ ఉంటుంది. ఓకేనా, ఓకే 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 మనకి ఓరియంటేషన్ వీ షుడ్ ఎక్స్ప్లోర్ దట్. ఓకే, సో యాడ్ ఓకే మంత్స్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే శివ. ఇక్కడ యాడ్ మంత్స్ ఉంది కదా, ఇక్కడ ఓకే చూడండి. సో యాడ్ మంత్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, డేట్ మనకి 2 పారామీటర్స్ తీసుకుంటుంది. ఓకేనా, ఫస్ట్ పారామీటర్ ఏంటి, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇస్తాం. దానికి 2 అని యాడ్ చేసామంటే 2 months యాడ్ అవుతుంది. ఓకే, యాడ్ ద నెంబర్ ఆఫ్ మంత్స్ టు ద డేట్ అంటే ఈ డేట్ కి 1 యాడ్ చేస్తే ఓకే 1 month యాడ్ అవుతుంది. యూజింగ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ద మంత్ ఇఫ్ డేట్ ఈస్ ఇన్ ద లాస్ట్ డే ఆఫ్ ద మంత్ ఆర్ యాడింగ్. ఓకేనా, సో ఇప్పుడు అలా కాకుండా నేను ఇది యూజ్ చేస్తాను. ఓకేనా, లెట్స్ యూజ్ దిస్ వన్. ఓకేనా, సో ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ కి Date of joining. ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ అయినప్పటి నుంచి 3 months లో మనకి ఓకేనా ఓకే ఓకే ఓరియంటేషన్ డ్యూ డేట్ కంప్లీట్ అవ్వాలి. ఓకేనా, సో చెక్ ద సింటాక్స్. Syntax. Error. ఇప్పుడు ఏమవుతుందంటే, సో ఫీల్డ్ డేట్ డస్ నాట్, Check spelling. ఏ డేట్ ఎగ్జిట్ అవ్వలేదు. ఓకే, డేట్ కాదు కదా, సో మనం డేట్ ఆఫ్ జాయినింగ్ తీసుకోవాలి. ఓకేనా, Date of డేట్ అనేది joining. డేట్ ఆఫ్ Insert జాయినింగ్. అవ్వలేదు. ఓకే, సో డేట్ ఆఫ్ జాయినింగ్. ఓకే, క్లిక్ ఆన్ ద చెక్ సింటాక్స్. ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే సో ఇట్ విల్ యాక్చువల్లీ డిస్ప్లే, వి షుడ్ కరెక్ట్ ఇట్. సో లెట్స్ సేవ్ ఇట్. ఓకే, లెట్స్ రిఫ్రెష్ ఇట్. సో మన డ్యూ డేట్ ఏమవుతుంది, ఈ రోజు డేట్ ప్లస్ 3 months యాడ్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ మంత్ కానీ థర్డ్ మంత్. 1st of February ఉన్నాం మనం ఇప్పుడు. ఓకేనా, ఓకేనా, 1st February సరే ఇదేంటిది, February 1st ఇది. ఓకేనా, ఓకే 1st February నుంచి +1 యాడ్ చేస్తే మార్చ్, +2 యాడ్ చేస్తే ఏప్రిల్, +3 యాడ్ చేస్తే మే అవుతుందా? మే. సో మే యాడ్ అవుతుంది, ఇది 5. సో ఈ 2 అనేది మంత్ అనమాట. ఓకేనా, మార్చ్, ఏప్రిల్, మే. ఓకేనా, మే 1st అనేది ఓరియంటేషన్ డ్యూ డేట్ అనమాట. అర్థమవుతుందా? సో దట్స్ ద యాడ్ ఫంక్షన్, యాడ్ మంత్స్ ఇదనమాట. సో అలా కాకుండా వీ షుడ్ 1 minute. Sorry for the disturbance guys. Okay, can't do anything. Okay. So యాడ్ మంత్స్ చెక్ అలా మిగతావన్నీ కొంచెం కొన్ని ఎక్స్ప్లోర్ చేసే నిదానంగా మనకి అర్థమవుతుంటాయి అనమాట.
ఓకే. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో శివ. లేదు శివ. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. సో నాకి సిటీ స్టేట్ రెండు కలిపి ఒక కన్కాటినేటివ్ ఒక ఫీల్డ్ కావాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు సిటీ కేరళ ఉంది, సిటీ కొచ్చిన్ ఉందనుకో, కేరళ హైఫన్ Hmm. కొచ్చిన్ అని చెప్పేసి ఒక ఫీల్డ్ కావాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే. ఓకే. Hmm. సో ఇది కేరళకి ఏం సిటీస్ మనం కనపడలేదు కాబట్టి, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అంటే వన్ మోర్ థింగ్, విశ్వ కూడా ఈ ఫీల్డ్ హిస్టరీ ట్రాక్ ఫీల్డ్ డిపెండెన్సీస్ తెలియదు అంటున్నాడు కాబట్టి, సో ఐ విల్ రిపీట్ ఇట్ వన్స్ Hmm. అగైన్. ఓకేనా? ఓకే. సో ఇక్కడ నేను స్టేట్ అని చెప్పేసి కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నా విశ్వ. ఓకే, ఓకే. స్టేట్ కొన్ని లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అన్నమాట. ఓకే, సో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ అని చెప్పేసి. సో ఇక్కడ నౌ ఐ ఆల్సో క్రియేటెడ్ ద సిటీ అని చెప్పేసి ఇంకో పిక్ లిస్ట్ క్రియేట్ చేసుకున్నా. ఓకే, సో ఇక్కడ ఈ పిక్ లిస్ట్ వాల్యూస్ అంటారు అనమాట. ఓకేనా? సో ఇక్కడ కొత్త వాల్యూ ఏమైనా యాడ్ చేయాలంటే న్యూ. ఓకే, సో నేను Okay. కేరళలో కొన్ని వాల్యూస్ కూడా యాడ్ చేస్తాను, లైక్ కొచ్చిన్, వాయనాడ్, కన్నూర్, ఊటీ. ఊటీ ఇస్ తమిళనాడు ఐ థింక్. ఓకే, నెక్స్ట్ కాజికోడే. 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 ఓకే, సో ఇలా కొన్ని వాల్యూస్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకా కొన్ని వాల్యూస్ మేబీ ముంబై కొన్ని వాల్యూస్, లైక్ ముంబై కాదు, లైక్ మహారాష్ట్ర కొన్ని వాల్యూస్ యాడ్ చేస్తాను. ఐ థింక్ వెదర్ ఐ హావ్ యాడెడ్ పూణే ఆర్ నాట్ సిటీ. So I think I didn't have Pune, Mumbai add చేద్దాం. So I will add few values for the Maharashtra. Pune, Mumbai, Mumbai. Kolhapur. Okay, so ఇలా కొన్ని వాల్యూస్ యాడ్ చేశాను ఫర్ ఈచ్ స్టేట్. ఓకే, సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్ ఫర్ యూ విశ్వ. సో వెన్ ఐ క్లిక్ ఆన్ ద ఫీల్డ్ డిపెండెన్సీస్, ఓకే, సో ఇక్కడ కంట్రోలింగ్ ఫీల్డ్, డిపెండెంట్ ఫీల్డ్ అని రెండు ఉంటాయి. సో ఆల్రెడీ నేను ఫీల్డ్ డిపెండెన్సీస్ కాన్ఫిగర్ చేశాను. లెట్స్ ఎడిట్ ఇట్. ఓకే, సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్, if I select the Andhra Pradesh, I should see only Andhra Pradesh cities. Okay, అర్థమవుతుందా? Okay. If I select the Karnataka, I should see only Karnataka cities, Karnataka based cities. If I select the Kerala, I should see only Kerala based cities. అంటే ఇక్కడ చూడండి, సో ఇఫ్ ఐ సెలెక్ట్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ చూడండి, సో ఆంధ్రప్రదేశ్ సిటీస్ లో మనకి ఏమేమి కనిపిస్తుంది, అనంతపూర్, చిత్తూరు, ఈ రెండు మాత్రమే కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇఫ్ ఐ సెలెక్ట్ ద కర్ణాటక, ఐ షుడ్ సీ ఓన్లీ కర్ణాటక బేస్డ్ సిటీస్. సో అంటే Okay. మొత్తం ఇక్కడ రెండు పిక్ లిస్ట్ వాల్యూస్ లో మనము ఫీల్డ్ డిపెండెన్సీస్ కాన్ఫిగర్ చేయకపోతే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంట్రోలింగ్ ఫీల్డ్ మనకి ఇక్కడ అన్ని వాల్యూస్ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ ఏ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నానో దానికి సంబంధించిన సిటీస్ మాత్రమే కనపడాలి అంటే ఆ సిటీస్ ని మనం ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ కంట్రోలింగ్ ఫీల్డ్, ఇది డిపెండెంట్ ఫీల్డ్ లాగా అనమాట వాల్యూస్. Okay. సో ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ రెండు కనపడాలని చెప్పేసి ఆ రెండు సెలెక్ట్ చేసుకొని ఇంక్లూడ్ వాల్యూస్ అని క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు కేరళ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఐ విల్ క్లిక్ ఆన్ కొచ్చిన్, కనపడాలి. కొచ్చిన్ సెలెక్ట్ చేసుకొని ఇంక్లూడ్ వాల్యూస్, వాయనాడ్ ఇంక్లూడ్ వాల్యూస్, కన్నూర్ ఇంక్లూడ్ వాల్యూస్, త్రిశూర్ ఇంక్లూడ్ వాల్యూస్, కోయికోడే ఇంక్లూడ్ వాల్యూస్. సిమిలర్ గా మహారాష్ట్ర సెలెక్ట్ చేసుకున్నప్పుడు ముంబై ఇంక్లూడ్ వాల్యూస్, కొల్హాపూర్ ఇంక్లూడ్ వాల్యూస్, పూణే ఇంక్లూడ్ వాల్యూస్. అర్థమవుతుందా? ఇలా ఇంక్లూడ్ వాల్యూస్ సెట్ చేసిన తర్వాత, సో విల్ క్లిక్ ఆన్ ద సేవ్. ఓకే, సో వన్ కంట్రోలింగ్ ఫీల్డ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిపెండెంట్ వాల్యూస్. అంటే ఒక కంట్రోలింగ్ ఫీల్డ్ కి ఏం వాల్యూస్ ఏం లేవు. ఏంటి అవి? క్లిక్ ఆన్ నెక్స్ట్. ఏంటో చూద్దాం. ఢిల్లీకి ఏం వాల్యూస్ లేవు, అంటే ఢిల్లీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన సిటీస్ ఏం లేవు కాబట్టి ఐఎమ్ ఇగ్నోరింగ్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఢిల్లీకి సంబంధించిన కూడా ఏమైనా డిస్ట్రిక్ట్స్ మనం యాడ్ చేసి ఇక్కడ మన సిటీస్ లో యాడ్ చేసి ఆ వాల్యూస్ సెలెక్ట్ చేసుకొని ఇంక్లూడ్ వాల్యూస్ క్లిక్ ఇస్తే సో ఇట్ విల్ యాక్చువల్లీ టేక్ దట్ వాల్యూస్. ఓకే, సో వన్ కంట్రోలింగ్ ఫీల్డ్ అంటే ఢిల్లీ ఏం వాల్యూస్ లేవు కాబట్టి, సో ఐఎమ్ యాక్చువల్లీ క్లికింగ్ ఆన్ సేవ్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్, లెట్స్ రిఫ్రెష్. సో ఈ స్టేట్ హైఫన్ సిటీ హైఫన్ స్టేట్ వాల్యూస్ నాకు కన్కాటినేషన్ అయి రావాలి. అంటే సపోజ్ స్టేట్ కేరళ ఉంది, సిటీ ఐ షుడ్ సీ ఓన్లీ దోస్ వాల్యూస్. ఇందాక కాన్ఫిగర్ చేసాం, ఓన్లీ అవి మాత్రమే కనిపిస్తాయి. ఇది ఫీల్డ్ డిపెండెన్సీస్. నా రిక్వైర్మెంట్ ఏంటంటే కేరళ హైఫన్ సిటీ, కన్నూరు రావాలి. ఇక్కడ ఏ వాల్యూ ఉంటే కేరళ, లైక్ ఆంధ్రప్రదేశ్ హైఫన్ చిత్తూరు. ఓకే, అర్థమవుతుందా? కన్కాటినేషన్ అయి రావాలి. సో అది ఎలా అంటే, సో లెట్స్ టేక్ దిస్ వన్, కొత్త ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేద్దాము. ఓకే,
click on the formula. Okay, so click on next. So ఇప్పుడు city hyphen sorry, state hyphen city, then label అనమాట. So okay, don't get confused with the formula. Okay. Okay, this is just label. So Mm. మనం ఈ రెండు కన్కాట్ చేసినప్పుడు రిటర్న్ టైప్ ఏమొస్తుంది? టెక్స్ట్ కదా, అవునా? Text. రెండు టెక్స్ట్ ఫీల్డ్స్ ని కన్కాట్ చేసినప్పుడు టెక్స్ట్ కదా. సో టెక్స్ట్, అవునా? లెట్స్ టేక్ Okay. టెక్స్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు రెండు ఫీల్డ్స్ ని ఎలా కన్కాట్ చేయాలి? ఓకేనా, మనకు కన్కాట్ అనే ఆప్షన్ ఉంటుంది. కన్కాట్ అని ఒకవేళ లేకపోతే జస్ట్ యాడ్ చేసేయడం అనమాట. సో కన్కాట్ అనే ఫంక్షన్ లేదు, జస్ట్ లైక్ మనకి ఎక్సెల్ షీట్ లో ఉన్నట్టు. సో లేదు కాబట్టి మనం ఏం చేస్తాము? స్టేట్ తీసుకుంటాం. ఇన్సర్ట్ స్టేట్. ఓకేనా, State. మనకి హైఫన్ రావాలనుకుంటాను కాబట్టి ప్లస్ సింగిల్ కోట్స్ లో హైఫన్ పెడతాను. ఓకే, ప్లస్ ఇన్సర్ట్ సిటీ. ఓకేనా, సో సరే ఇన్సర్ట్ అవ్వలేదు, అగైన్ ఇన్సర్ట్. ఓకే, క్లిక్ ఆన్ ఇన్సర్ట్. ఓకే, Okay. సో ఇప్పుడు ఇది సింటాక్స్ కరెక్టా కదా మనం వెరిఫై చేస్తాం. సి, స్టేట్ అనేది ఒక పిక్ లిస్ట్ వాల్యూ, సిటీ అనేది పిక్ లిస్ట్ వాల్యూ. సో ఆ రెండింటిని వాల్యూస్ లో మనము విత్ బేస్డ్ ఆన్ హైఫన్ ఐఎమ్ ట్రైంగ్ టు create a formula. Okay, so I'll check the syntax. If it is correct, then I don't have issue. If it is issue, I mean there is any error, then I need to modify my syntax. ఇక్కడ చూడండి, so it is saying that state is a pick list field. Okay, state అనేది pick list field. Pick list fields are only supported certain functions. అంటే pick list values అనేది కొన్ని fields మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఎందుకు అది ఎర్రర్ Okay. వస్తుందంటే, సో పిక్ లిస్ట్ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఇట్ విల్ నాట్ డైరెక్ట్లీ సపోర్ట్ ద టేకింగ్. ఓకేనా, టెక్స్ట్ ఫీల్డ్ సపోర్ట్ చేసినట్టు పిక్ లిస్ట్ వాల్యూస్ ని డైరెక్ట్ గా మనం తీసుకోలేము అనమాట. ఓకేనా, సో కాబట్టి మనం ఏం చేయాలంటే టెక్స్ట్ ఫంక్షన్స్ లోకి వెళ్ళి, సో పిక్ లిస్ట్ ఫంక్షన్ ఉంటుంది చూడండి. ఓకేనా, సో పిక్ వాల్యూ సంథింగ్ ఉంటుంది. ఓకేనా, సో 1 minute, Pick list. somewhere we have not count. So pick list count will be used in maximum in multi value pick list. Okay, Okay. we should have that. 1 minute, guys. Okay. It should be, I think it's a text or a pick list something ఉంది. ఒక నిమిషం. Formula function to take list values. Formula is pick value something ఏదో ఉంది. is pick value checks the, okay na, so returns the selected pick list value. So text, ఈ text function అనేది ఏం చేస్తా అంటే సెలెక్టెడ్ పిక్ లిస్ట్ వాల్యూ ఇస్తుంది. ఓకేనా, సో ఈజ్ పిక్ వాల్యూ అనే వాల్యూ మనం పిక్ లిస్ట్ వాల్యూనా కాదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. సో లెట్స్ ట్రై విత్ ద టెక్స్ట్. ఓకేనా, సో ఇట్ రిటర్న్స్ ద సెలెక్టెడ్ పిక్ లిస్ట్ వాల్యూ. సో అంటే మనం సెలెక్ట్ చేసుకున్న పిక్ లిస్ట్ వాల్యూ టెక్స్ట్ ఈజ్ టెక్స్ట్ అని అప్లై చేస్తే, సో టెక్స్ట్. Okay, okay, let's try to apply this one. So again insert, so cut this one, paste it. Now we will try. Okay, so చూడండి, సో టెక్స్ట్ ఫంక్షన్ ఏం చేస్తా అంటే, సో లెట్స్ సీ ఇట్ హియర్. సో రిటర్న్ ద సెలెక్టెడ్ పిక్ లిస్ట్ వాల్యూ, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న పిక్ లిస్ట్ వాల్యూ డైరెక్ట్ గా యూజ్ చేయలేము. సో షుడ్ అప్లై టెక్స్ట్ ఫంక్షన్ on it. Okay, so Okay. we are not getting any error now. So let's try what it will actually give. Okay, Next. click on next, save. Okay, let's refresh it here. See, Kerala hyphen Kannur వచ్చిందా? Okay. 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 Just observe the functionality and purpose of the text there. So pick list values లో డైరెక్ట్ గా తీసుకోవాలనుకుంటే తీసుకోలేము. We should apply text function on the pick list value. Okay, అనా, even if you go to Okay. other student,
ఇక్కడ స్టేట్ లేదు కాబట్టి బ్లాంక్ ఉంది, హైఫన్ హైదరాబాద్. ఓకే, ఓకే ఓకే, తెలంగాణ అప్లై చేశాను తెలంగాణ. సో ఇలా ఫీల్డ్ కన్కాటినేట్ చేయొచ్చు అనమాట. సిమిలర్ గా మీ ఇలాంటి అంటే సో వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ యూస్ కేసెస్ అనమాట. సో అలాగే వీ కెన్ యాక్చువల్లీ టేక్ ద రిటర్న్ టైప్ ఆఫ్ పర్సెంటేజ్ అనమాట. సో పర్సెంటేజ్ ఏంటి, సపోజ్ యూజర్ టోటల్ మార్క్స్ ఇన్ని ఉన్నాయి, సపోజ్ 600 కి. సో లెట్ సపోజ్ వీ హ్యావ్ సబ్జెక్ట్ మ్యాథ్స్, ఐ మీన్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్, మార్క్స్ ఇన్ ఇంగ్లీష్, మార్క్స్ ఇన్ మేబీ Telugu. So we should take the percentage. Okay, how to take? So create a formula field of return type percentage. Take. Okay, so sum of subject maths, marks in English plus marks in Telugu plus marks in science divided by 300. Okay, so then take the percentage. So that's how we can actually calculate the percentage formula type. So that's the homework for you. అర్థమవుతుందా? ఓకే సో అలా కాకుండా సో దెర్ ఆర్ మెనీ అంటే నేనేం చెప్పాను సింపుల్ ఎగ్జాంపుల్. సో దెర్ ఆర్ మెనీ మోర్ సచ్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో లెట్ మీ షో యూ. ఓకే, సో కేస్ ఫంక్షన్ కూడా వాడచ్చు. కేస్ ఫంక్షన్ అంటే ఇప్పుడు ఇఫ్ కండిషన్ కి అడ్వాన్స్ అనమాట. అంటే ఇఫ్ కండిషన్ లో ఒకే కండిషన్ చెక్ చేసి అది ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి అని రాస్తాం. కేస్ కండిషన్ లో మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయొచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? దట్స్ అ కేస్ కండిషన్. ఇక చూడండి, సో ఈ ఇఫ్ ఇందాక మనం ఇఫ్ కండిషన్ రాసాం కదా. సో ఇఫ్ లో 3 పారామీటర్స్ తీసుకుంటాం అనమాట. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే, ఈ కండిషన్ సాటిస్ఫై అయిన రికార్డ్ కి, అంటే ఒక రికార్డ్ ఏదైనా సపోజ్ అపాజిట్ ఓపెన్ చేసాము, అపాజిట్ లో ఉన్న అమౌంట్ ఈ వాల్యూకి సాటిస్ఫై అయితే అప్పుడు కమిషన్ ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాడు, కమిషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. అపాజిట్ అమౌంట్ ఈ 10,000 కంటే తక్కువ ఉంటే కమిషన్ పర్సెంటేజ్ వచ్చేసి అమౌంట్ ఇంటూ 0.10 అంటే 10% అనమాట. లేదు అపాజిట్ అమౌంట్ 10,000 కంటే ఎక్కువ ఉంటే కమిషన్ పర్సెంట్ 15% అవుతుంది. అర్థమవుతుందా? సింపుల్. ఓకేనా, సో మనం అపాజిట్ రికార్డ్ లో అమౌంట్ ఫీల్డ్ ఉంది. ఓకే, ఆ అమౌంట్ ఫీల్డ్ మీద ఒక ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాడు. ఆ ఫార్ములా ఫీల్డ్ నేమ్ ఏంటి, కమిషన్ పర్సెంటేజ్. సో ఎప్పుడైతే మనకి అపాజిట్ అమౌంట్ లో ఉన్న వాల్యూ 10,000 కంటే తక్కువ అంటే కమిషన్ పర్సెంటేజ్ వాల్యూ 10% అనమాట. సో 0.10 ఎందుకంటే 10/100 ఈక్వల్ టు 0.10 కాబట్టి సో మళ్ళీ 10/100 లేకుండా 0.10 తీసుకుంటాను అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ ఏమని చేస్తున్నాను ఇది. ఓకే, సో అది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకేనా, సో ఇఫ్ ఇక్కడ మళ్ళీ మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ తీసుకున్నాడు. ఓకేనా, సో యాన్యువల్ రెవెన్యూ 0 అయినప్పుడు, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే దీని మొత్తం వాల్యూ 0 వస్తుంది. యాన్యువల్ రెవెన్యూ 0 కాకపోతే 10 తీసుకుంటుంది. ప్లస్ ఈజ్ పిక్ లిస్ట్ వాల్యూ ఇండస్ట్రీ బ్లాంక్ ఇఫ్ కండిషన్ లో మళ్ళీ ఇక్కడ 3 పారామీటర్స్ ఉంటాయి. ఓకేనా, ఏంటి ఇది కండిషన్, ఫస్ట్ వాల్యూ కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే 0 తీసుకుంటుంది, లేకపోతే 10 తీసుకుంటుంది. అంటే ఇండస్ట్రీ వాల్యూ అంటే ఈజ్ పిక్ లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీ అనేది పిక్ లిస్ట్, అది బ్లాంక్ అయితే లీడ్ ఆబ్జెక్ట్ ఇండస్ట్రీ ఫీల్డ్ ఉంటుంది అనమాట. దాని ఇండస్ట్రీ ఫీల్డ్ వాల్యూ బ్లాంక్ 0 అయితే 0 తీసుకో, లేకపోతే 0 అంటే ఇండస్ట్రీ వాల్యూ బ్లాంక్ కాకపోతే 10 తీసుకో. ఓకేనా, ఓకే. నెక్స్ట్ మొబైల్ ఫోన్ వాల్యూ బ్లాంక్ అయితే 0 తీసుకో, లేకపోతే 0 తీసుకో. అంటే ఒక లీడ్ ఆబ్జెక్ట్ మీద లీడ్ ఆబ్జెక్ట్ ఉంది అనుకో, ప్రతి ఒక్క లీడ్ కి ఒక స్కోరింగ్ ఇవ్వాలి. అలా దాంట్లో ఉన్న ఫీల్డ్స్ ని బట్టి యాన్యువల్ రెవెన్యూ బ్లాంక్ లేకుండా ఉంటే 10 పాయింట్స్ యాడ్ చేయి, ఇండస్ట్రీ బ్లాంక్ లేకుండా ఉంటే 10 పాయింట్స్, మొబైల్ ఫోన్ బ్లాంక్ లేకుండా 10 పాయింట్స్. సో ఏ లీడ్ రికార్డ్కి అయితే ఈ 3 వాల్యూస్ ఉంటాయో దాని లీడ్ స్కోర్ అనేది 30 ఉంటుంది. సో సపోజ్ ఏదైనా ఒక రికార్డ్కి ఇండస్ట్రీ లేదా మొబైల్ ఫోన్ బ్లాంక్ ఉంటే దాని లీడ్ స్కోర్ అనేది 20 ఉంటుంది. మిగతా 2 వాల్యూస్ ఉంటాయి. అన్ని వాల్యూస్ బ్లాంక్ ఉంటే లీడ్ స్కోర్ అనేది 0 ఉంటుంది. అర్థమవుతుందా? చూడండి, please note is pick list value is a function necessary if you are using the pick list field. Okay, ఓకేనా. సో ఇది కొంచెం డిఫరెంట్ యూజ్ కేస్ అనమాట.
ఇమేజ్ ఫంక్షన్ ఏంటంటే, సో ఈ కేస్ కండిషన్‌లో సో లీడ్ స్కోర్ అనేది 10 అయితే ఒక ఇమేజ్ డిస్‌ప్లే చెయ్యి. ఓకేనా? లేదు ఇఫ్ కేస్ లీడ్ స్కోర్ వచ్చేసి 20 అయితే ఇంకో ఇమేజ్. సో ఇది మనం ఒకసారి ఎగ్జాంపుల్ చేయాలి. మేబీ నువ్వు చెప్పావు కదా హోంవర్క్ అంటే మేబీ ఇది ట్రై చేయండి. ఓకేనా? అది శివ నేను అడిగా కదా మీకు ఏది ఏది చెప్పండి? అంటే ఇప్పుడు యావరేజ్ అని చెప్పి అడిగా కదా నేను. ఆ! 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 హ్మ్. సో యావరేజ్ ఎలా చేస్తావు? అంటే ఆ! ఒక్కొక్క ఫీల్డ్ క్రియేట్ చేసి చేస్తామా? ఇప్పుడు సపోజ్ మనం ప్రతి ఒక్క సబ్జెక్ట్ యొక్క వాల్యూస్ తీసుకోవాలనుకుంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్‌కి ఒక ఫీల్డ్ ఉండాలి. నంబర్ ఫీల్డ్. అవునా? ఓకే. ఇప్పుడు 3 సబ్జెక్ట్స్ తీసుకుంటే 3 ఫీల్డ్స్ ఆఫ్ నంబర్ రిటర్న్ టైప్ క్రియేట్ చేయాలి. సో సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అని చెప్పేసి. ఆ! సో ఆ 3 ఫీల్డ్స్ యొక్క వాల్యూ సమ్ చేస్తాం. ఓకేనా? ఓకే. అంటే చెప్పండి. సో ఎగ్జాంపుల్ చెప్పండి ప్లీజ్ ఒకసారి. చేస్తాను. క్లిక్ ఆన్ న్యూ. లెట్స్ క్రియేట్ ఏ number return type text number return type custom field. ఓకే. సో ఇక్కడ ఏమి ఇస్తాను? మార్క్స్ ఇన్ సైన్స్ ఇస్తాను. ఓకే. ఓకే. మార్క్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. న్యూ నెక్స్ట్ సేవ్ అండ్ న్యూ. ఓకే. ఇంకోటి ఏమి ఇస్తాను? మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇంకో నెంబర్. ఓకే. సో మార్క్స్ ఇన్ మేబీ మ్యాథ్స్. మార్క్స్ ఇన్ తెలుగు సంథింగ్. ఓకే. ఓకే. సో ఈ 3 ఫీల్డ్స్ బేస్ చేసుకొని సపోజ్ 100 మార్క్స్ అనుకుంటే సో టోటల్ మార్క్స్ డివైడెడ్ బై యావరేజ్ కావాలి కాబట్టి సో టోటల్ మార్క్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో టోటల్ ఎన్ని అవుతాయి మనం అక్కడ ఇచ్చిన వాల్యూస్ చేస్తాను. సో వాల్యూస్ లైక్ 25 + 35 + 40 డివైడెడ్ బై 3. సో దట్ విల్ బికమ్ ద యావరేజ్. ఓకే. సో లెట్స్ క్లిక్ ఆన్ సేవ్. అంటే ఇక్కడ మాక్సిమం మార్క్స్ అవసరం లేదా? పర్సెంటేజ్ తీసుకోవాలంటే మాక్సిమం మార్క్స్ కావాలి. యావరేజ్ మార్క్స్ తీసుకోవాలంటే ఏమిటి? సమ్ డివైడెడ్ బై కౌంట్. అవునా? ఓకే. ఫార్ములా డిఫరెంట్ అవుతుంది. పర్సెంటేజ్ ఆఫ్ ద మార్క్స్ కావాలంటే ఏంటి? సమ్ ఆఫ్ మార్క్స్ అటైన్ డివైడెడ్ బై మాక్సిమం మార్క్స్ ఇన్ ఈ సబ్జెక్ట్ ఇంటూ 100. దట్స్ ద పర్సెంటేజ్. You are Okay, asking okay. for the average. Then I should go for the sum of marks divided by count of subjects. Yeah. Total Okay, marks by number of subjects. count. Average and to sum divided by count. Okay, na. So Okay. since you specifically asked for the average, I will take the sum of divided by count. Okay. Okay. So click on formula. Click on next. So average antunna kabatti I will take the number. Average of marks. I will take the number. So if you want to take the decimal places, you can put it as per the requirement. So I will take the sum function ఉంటే sum లేకపోతే డైరెక్ట్ గా ప్లస్ చేసేసుకోండి. సో నంబర్ దాంట్లో మ్యాథ్స్ దాంట్లో సమ్ లేదు కాబట్టి డైరెక్ట్ సమ్ చేసుకున్నాం. సో మార్క్స్ ఇన్ మ్యాథ్స్ ప్లస్ మార్క్స్ ఇన్ సైన్స్ ప్లస్ తెలుగు. మార్క్స్ ఇన్ తెలుగు. ఓకే. దట్ దానికి బ్రాకెట్స్ పెట్టుకోండి. ఓకే. సో ఇట్స్ ఓకే. ఓకే. ఇట్ బై కౌంట్. ఓకేనా? సో కౌంట్ 3 కాబట్టి 3. ఓకే. I will check the syntax. So there is no error. Click on the next. Click on the next. Save. Okay. Now come here. So let's refresh. Values is something ఏదో ఒకటి 35 50 58 something. Okay. Okay. So let's take the average.
88 plus 50 plus 55 divided by 3. Okay, వచ్చిందా? So it is Sure. percentage is different thing, like sum divided by maximum marks in the subject Mark into 100. into 100. Okay, so అది Okay. ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఓకే సార్. సో ఈ రోజు క్లాస్ ఇంత ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పిన వరకు మాత్రం? సో మీరు ఏం చేయాలంటే, సో చెప్పిన ఎగ్జాంపుల్స్ కోసం యూ నీట్ టు గూగుల్ ఇట్. ఓకే, సో చెప్పిన Okay. ఎగ్జాంపుల్స్ మాత్రమే స్టిక్ అవ్వకుండా, ఓకేనా? సో జస్ట్ గూగుల్ ఇట్. లెఫ్ట్ అంటే ఏంటి, రైట్ అంటే ఏంటి, లెంత్ అంటే ఏంటి, ఓకే, కొన్ని, ఓకేనా? సో Okay, కే sure. స్టేట్మెంట్ ఎలా వాడతాము, సో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఓకే sure. సార్. దట్స్ ఫర్ ద ఫార్ములా ఫీల్డ్ అనమాట. సో నెక్స్ట్ Okay. ఆటో నెంబర్ ఈజీగానే ఉంటుంది, ఆటో నెంబర్ ప్రాక్టీస్ చేయండి. సో దెన్ వీ విల్ మూవ్ ఫర్ ద వాలిడేషన్ రూల్స్ గురించి డిస్కస్ చేయాలి మనము. వాలిడేషన్ రూల్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఓకే సార్. ఓకేనా? సో ఇవి ప్రాక్టీస్ చేయండి. Okay. ట్రైలెడ్ తో కూడా ప్రాక్టీస్ చేస్తుంటాను. ఓకే, సో దట్స్ ఓకే ఇట్ ఫర్ సార్. టుడేస్ క్లాస్. ఓకేనా? సో ఓకే. మనం